మంది. ఓకే. అయితే పులివెందుల్లో మరి భారత ఒకవేళ అదే ఇవన్నీ కనుక నిజమైతే పులివెందుల్లో ఎమ్మెల్యేగా భారతీ రెడ్డి గారు పోటీ చేస్తారా, విజయలక్ష్మి గారు పోటీ చేస్తారా అనే దాని మీద, ఎందుకంటే నిన్న అక్కడ కొద్దిగా తల్లి కొడుకుల మధ్య గ్యాప్ కూడా కనపడింది. ఆమెమో కూతురికే సపోర్ట్ చేసింది మొన్న ఎన్నికల్లో. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరికి అవకాశం ఉండొచ్చు? అంటే ముందు వాళ్ళు రాజీనామా చేసేదే నాకు అది వాళ్ళు చేయాలని ఎప్పుడు ఒకవేళ చేస్తే నాకు తెలిసి భారతి గారినే పెట్టుకోవచ్చునా ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడే స్టూడియోలో ఉన్న మీ జీవి రెడ్డి గారు మాట చెప్పినాడు. మొన్న ఎలక్షన్స్లో అవినాష్ రెడ్డి ఎలాగైనా సరే తను గెలవాలి అనే ఉద్దేశంతో పులివెందులో కూడా మీరు ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి కానీ నాకు మా ఎంపీగా నాకు వేయండి అని చెప్పి కొన్ని మండలాలు అడిగినాడు అని చెప్పి అంటున్నారు. అది నేను ఓపెన్ గా ప్రెస్ మీట్ ఇచ్చాను, వేరే ఛానల్లో కూడా చెప్పాను. 100% ఇది జరిగింది వాస్తవం. ఎందుకంటే పులివెందుల్లో జనరల్ గా అంతకుముందు గత ఎలక్షన్స్ అన్ని కూడా ఆఫ్టర్ 2 o'clock అంటే 2 వరకు కొద్దిగా పోలింగ్ తర్వాత, ఎందుకంటే క్యూలో ఉంటారు కదా అంత ఓటర్స్, కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ చేస్తే మరీ చెడ్డ పేరు వస్తుందని 2 గంటల వరకు ఒక రకమైన పోలింగ్ అనేది జరిపిస్తారు. 2 నుంచి ఇంకా పోలింగ్ ఏమి ఉండదు. 2 నుంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఒక 10-15 మెంబర్స్ క్యూలో ఉంటారు, వాళ్ళే రొటేట్ అవుతా ఉంటారు, దాన్ని సైక్లింగ్ అంటారు. అట్లా అంతకుముందు అంతా అట్లా జరిగింది. తర్వాత నిన్న మటుకు అన్ని బూత్లలో ఏజెంట్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేటప్పటికి ఇది జరగదని ఆటోమేటిక్ గా షర్మిల వల్ల మాకు ప్రాబ్లం వస్తుందేమో అని డైరెక్ట్ గా నాకే వేరే వాళ్ళతో ఫోన్ చేయించారు. ఎమ్మెల్యేకు ఆయన వేసుకోమను, తర్వాత ఎంపీకి వేసుకుంటామని. దాదాపు అట్లా ఒకటి కాదన్నా 30-40 బూతుల నుంచి నాకు అంటే మీకు మద్దతు ఇచ్చే ఓటర్లను కూడా ఎమ్మెల్యేగా మీకు వేయించుకుని ఎంపీగా ఆయనకు ఓటు వేయించమని అడిగారా? కాదన్నా, సైక్లింగే కదా. మీ ఏజెంట్ ఓకే అంటే సైక్లింగ్ చేస్తాము, ఎమ్మెల్యే ఓట్లు మీకేస్తాము, ఎంపీ ఓట్లు మేము వేసుకుంటాము అని మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే చాలా బంపర్ అన్న. నీకు ఇంకోటి, మా ఏజెంట్లు కూడా నాకు ఫోన్ చేసి అన్న ఇది మనకు చాలా మేలు కదా, మనకు మంచి అడ్వాంటేజ్ కదా ఇది అని నాకు ఫోన్ చేశారు. మా వాళ్ళే, మన ఏజెంట్లు కూర్చున్న వాళ్ళే ఫోన్ చేశారు. ఇది మనకు మంచిది కదా అని. లేదు, అది మనకు చెడ్డ పేరు వస్తుంది, భూపేశను మనం క్యాండిడేట్ గా పెట్టుకున్నాము, మనం అది మోసం చేసినట్టు అవుతుంది, మనం అన్యాయం చేసినట్టు అవుతుంది పార్టీకి, మీరు అట్లాంటి దయచేసి ఆలోచన ఒక్క చోట చేసినా కూడా నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అంతా అవాయిడ్ చేసిన అది. కాబట్టి మాకు యాక్యురేట్ గా 59,500 అవినాష్ రెడ్డికి వస్తే 60,000 చిల్లర జగన్మోహన్ రెడ్డికి వచ్చిందన్నా. మా ఒక్క కాన్స్టిట్యున్సీనే అది డిఫరెన్స్ రాలేదు. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా బాగా వేరియేషన్ ఉంది ఎమ్మెల్యేకి ఎంపీకి. మీరు ఒప్పుకోవాలంటే దుమ్ముగా అయిపోయేది కదా క్రాస్ ఓటింగ్. అది కాదు, నేను ఇక్కడ ఇష్యూ అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. బీటెక్ రవి అన్న అడిగేదంటే, రవి అన్న కానీ ఒప్పుకోనుంటే ఎగ్జాక్ట్లీ టీడీపీ ఎంపీకి పడే కొన్ని పోయేది, అదే ఊపులో నియోజకవర్గంలో కూడా పోయాయి కదా అంటున్నారు. 100% ఒక 20,000 నుంచి 25,000 డిఫరెన్స్ వచ్చేది. ఎందుకంటే లాస్ట్ లో కదా ఉండేటి బూత్ లో, ప్రతి బూత్ లో 100-150 ఓట్లు, మిగిలిన ఓట్లు చాలా తక్కువ మెజారిటీతో బయటపడేవాడు అప్పుడు. కానీ మీకు చాలా చెడ్డ పేరు వచ్చేది కదా ఎంపీ, మీ క్యాండిడేట్ చెడ్డ పేరు వచ్చేది. కావున వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎటు అంతకుముందు వచ్చేసి 90 నుంచి 1,00,000 ఓట్లతో గెలిచాడు కదా. ఇది ఒక 15,000 ఓట్లు పోయినా కూడా ఇంకా 70-80 ఓట్లు లీడింగ్ లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి. ఇది మనం నేరాలు ఉన్నాము, మనం సేఫ్ గా బయటపడదామనే ఆలోచన వాళ్ళు చేశారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన అధ్యక్షుడైనా జగన్మోహన్ రెడ్డికే మోసం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను నిలబడితే ఆయన పార్టీ తరఫున వాళ్ళు నిలబడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాకు రిగ్గింగ్ చేస్తామని చెప్పిన అతను ఇప్పుడు ఎట్లా రాజీనామా చేస్తాడనేది నా పాయింట్. చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. రైట్, లక్ష్మణ్ గారు విన్నారు కదా అవినాష్ రెడ్డి గారి